ఓం శ్రీ సాయిరామ్. కలియుగ అవతారి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీ సత్యసాయి ఆనందదాయి సాయితో పయనం పుస్తక పఠనం తర్వాయి భాగమండి. 1949లో శివరాత్రి పండుగ వెళ్ళిన మరునాడు మధ్యాహ్నం భజనకు ముందు అందరము పులహారాలు పట్టుకొని స్వామికి నమస్కరించేందుకు కాచుకొని నిలబడి ఉన్నాము. శ్రీవారు స్నానం చేసి సొగసైన వస్త్రాలు ధరించి భజన హాలులోకి విచ్చేశారు. మేమంతా ఒకరి తర్వాత ఒకరు స్వామి మెడలో మాలలు వేసి నమస్కరించుకున్న తర్వాత మా వెంట వచ్చిన వ్యక్తిని స్వామి, ఏమయ్యా మిలిటరీలో చేరావా అని అడిగారు. ఆయన అవును స్వామి అన్నాడు. అందువల్లే తలకు తెచ్చిపెట్టుకున్నావు. ఊరికి పంపించే ముందు అన్నీ చెప్పి పంపిస్తాను అన్నారు స్వామి. గడిచిన రోజు సాయంకాలం కూడా అతడు మాతో పాటే ఉన్నాడు, కానీ అప్పుడు స్వామి అతనితో మాట్లాడలేదు. రెండవ ప్రపంచ మహాయుద్ధం జరిగిన సమయంలో సిమ్లాలోని మిలిటరీ ఆఫీస్కి గుమాస్తాలు కావలసి వచ్చినట్లు అతనికి తన ఆఫీసులో వార్త తెలిసింది. కొందరు మిత్రులతో పాటుగా అతను సిమ్లా వెళ్ళాడు. కుటుంబ సమేతంగా అక్కడ ఉండినట్లయితే గడువు మిగిసి ఎవరి ఊళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కుటుంబ సభ్యులకు కూడా ప్రయాణపు ఖర్చులు ఇచ్చే ఏర్పాటు ఉందని తెలియవచ్చింది. అందరూ రాసుకున్నారు కదా అని అతడు కూడా తాను కుటుంబ సమేతంగా ఉండినట్లు రాసుకున్నాడు. అయితే ఆయన అంటే గిట్టని వారెవరో అసలు సంగతి అధికారులకు తెలియపరిచారు. వెంటనే ఆయన మీద విచారణ ప్రారంభమైంది. ఆ వార్త తెలియగానే ఆయన కృంగిపోయాడు. మర్యాద గల కుటుంబం ఆ అవమానానికి తట్టుకోవడం ఎలాగా? మా ఆయన దగ్గరకు వచ్చి దయచేసి నన్ను వెంటనే బాబావారి దగ్గరికి తీసుకువెళ్ళండి అని ఏడుస్తూ మొరపెట్టుకున్నాడు. అందుచేత అతనిని కూడా వెంటబెట్టుకొని పుట్టపర్తి వచ్చామన్నమాట. ఆ రోజంతా గడిచిపోయింది. మరునాడు ఉదయం మేమున్న చోటికి స్వామి వచ్చాడు. అతడెక్కడా? వెంటనే పిలవండి, ఊరికి పంపించాలి అన్నారు. మా ఆయన అతనిని వెతికేందుకు పోబోయేటంతలో వద్దు వద్దు, అతడు నది దగ్గరికి పోయి ఉన్నాడు. మీరెక్కడ వెతుకుతారు? రానిండి, ఆగండి అన్నారు. అట్లే కొంతసేపటికి ఆయన వచ్చాడు. అతనిని స్వామి కొద్దిగా చాటుకు పిలిచి, ఇక ముందెప్పుడు ఇలాగా చేయవద్దు. ఇది నీ మొదటి తప్పు అవడం చేత క్షమించాను. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసేందుకు వచ్చేసరికి సొంత ఊళ్ళో ఉండాలి. అందుచేత ఇప్పుడే వెళ్ళిపో, ఏమీ కాదు, భయపడవద్దు, నేను నిన్ను రక్షిస్తాను అని అభయమిచ్చి విభూది సృష్టించి నుదుటి పెట్టి పంపించి వేశారు. అతడు భయపడుతూనే ఊరికి పోయి చేరుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. ఆ విషయం ఏమైందో తెలియలేదు. ఆయన స్థిమితంగా ఉండలేకపోయాడు. స్వామిని నిరంతరం ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఈ ఆపద తప్పకపోతే ఇంకా ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అలా రోజులు భారంగా గడుస్తూ ఉంటే ఒక రోజున సిమ్లాలో ఉన్న అతని స్నేహితుని దగ్గర నుండి లేఖ వచ్చింది. మిత్రమా, ఏమి ఆశ్చర్యము! నీ పైన ప్రారంభమైన విచారణ ఏ కారణం చేతనో ఆగిపోయింది. అన్నీ మామూలుగానే జరుగుతున్నాయి. నెమ్మదిగా ఉండు అని అందులో ఉంది. అది చదువుకొని సంతోషం పట్టలేక అతడు ఎగిరి గంతులు వేశాడట. మళ్ళీ సతీ సమేతంగా వచ్చి తమ దర్శనం చేసుకోవలసిందని కూడా స్వామి ఆనాడు అతనితో చెప్పి ఉన్నారట. బెంగళూరులో శ్రీ తిరువేంగడం శెట్టి గారి ఇంట్లో శ్రీ సత్యసాయి బాబా వారు ఉన్న సమయంలో భార్యతో కలిసి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాడు. స్వామి కృపతో ఆయన గండం గడిచి ఆ విధంగా బయటపడడం చూసి మేమెంతో సంతోషించాం. భార్య పతివ్రత అయితే తన భర్తకు వచ్చిన కష్టాలను తప్పించమని ఆమె చేసిన ప్రార్థనను భగవంతుడు తప్పక వింటాడు అని స్వామి వాళ్ళతో చెప్పారట. ఉదయం అల్పాహారం, భోజనం మొదలైన సమయాల్లో భక్తులు తాము తయారు చేసిన వంటకాలన్నీ తెచ్చి స్వామి ముందు పెట్టేవారు. అప్పుడు స్వామి అన్ని కొద్ది కొద్దిగా తీసి తమ తట్టలో పెట్టుకొని మిగిలినదంతా ప్రసాదమని అందరికీ పంచిపెట్టేవారు. ఒకసారి స్వామి భక్తులను ఇలా హెచ్చరించారు. దేవునికి నివేదన చేసే పదార్థాలను భక్తి శ్రద్ధలతో తయారు చేయాలి. మీలో కొందరు స్నానం చేయకుండా వంట చేయడం నాకు తెలుసు. మీరు నన్ను దేవునిగా ఆరాధిస్తున్నారు కదా, నాకు పెట్టేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. కొందరు చేసి తెచ్చిన పదార్థాలను స్వామి వడ్డించుకునేవారు కాదు. అందులోనూ అన్నం తినాలంటే చాలా యోచించేవారు. దగ్గర ఉండి వడ్డిస్తూ ఉంటే భక్తులు, స్వామి
ఆ గిన్నెలోని అన్నం చాలా బాగుంది. తమరది స్వీకరించలేదు కదా అని అడిగితే, 7 తరాల నుండి వాళ్లకు దేవుడన్న మాటే లేదు. వారి అన్నం ఎలా తినాలి అనేవారు. మరో గిన్నె చూపిస్తే, అందులో అడుగున తలవెంట్రుక ఉంది అనేవారు. గిన్నె బోర్లించి చూస్తే అందులో తలవెంట్రుక కనిపించేది. ఇంకొక గిన్నె చూపిస్తే, వారు చాలా కోపంగా వంట చేశారు. అది తింటే నాకు కోపం వస్తుంది అనేవారు. వంట చేసే వారి భావాలు శుద్ధంగా ఉండాలని, లేకుంటే అది తిన్నవారికి కూడా అశుద్ధ భావాలే వస్తాయని స్వామివారు చెప్తూ ఉండేవారు. పాత మందిరంలో ఒక రోజున వెనుక భాగంలో ఉన్న గది ముందరి వరండాలో తాంబూలం పెట్టెను పెట్టుకొని స్వామి కూర్చున్నారు. ఒక శ్రీమంతురాలైన భక్తురాలు స్వామికి చాలా ఇష్టమైన ఒక కారపు పిండి వంట తీసుకువచ్చి శ్రీవారి ముందుంచి తినవలసిందని ప్రార్థించింది. స్వామి దానిని తింటున్నట్లే నటిస్తూ ఆమె చూడకుండా ఒక్క నోట్లో వేసుకొని కటుక్కుమనిపించి, ఆహా, ఎంత బాగుంది అన్నారు. ప్లేట్లో నుండి ఒక్కొక్క ముక్కే తీసి తింటున్నట్లుగా నటిస్తూ ఆమెకు కనిపించకుండా ఆ ముక్కలన్నీ టవల్ కింద మూసిపెడుతూ తమ అద్భుత నటనా కౌశల్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటే మేమంతా ఆశ్చర్యంగా చూస్తూ కూర్చున్నాం. ప్లేట్లో కొన్ని ముక్కలు మిగిల్చి, తీసుకో ప్రసాదం, తినుపో అని ఆమెను పంపించి వేశారు. ఆ మీదట అక్కడున్న భక్తులతో పనికత్తెలను చాలా శ్రమ పెట్టి చేయించి తీసుకొచ్చింది. అది నేనెట్లా తింటాను అని చెప్పారు. భగవంతునికి నివేదించేది భక్తి శ్రద్ధలతో చేయాలి. భగవంతుడు భావప్రియుడే కాని బాహ్యప్రియుడు కాదు కదా. పాత మందిరంలో ఒక ఉగాది పండుగ రోజున భక్తురాండ్రంతా కలిసి, ఈరోజు మనం వంట చేయవద్దు, మనకు విందు చేయవలసిందిగా స్వామిని ప్రార్థిద్దాం అని నిశ్చయించుకున్నారు. స్వామి వద్దకు వెళ్ళి తమ ప్రార్థన మన్నించవలసినదని, ఆ రోజు తాము వంట చేయకుండా సెలవు తీసుకోవడమే కాక స్వామి అద్భుతం చేస్తే చూడాలని కోరుకుంటున్నామని మనవి చేశారు. వారిలో మా అమ్మమ్మ గారు, చెల్లెలు రాధ కూడా ఉన్నారు. ఇది హాస్యానికి అన్నమాట కాదని, నిజమేనని, వారింక వంట చేసేలాగా లేరని గ్రహించి స్వామి, సరే, తోమిన పాత్రలు అన్నీ తెచ్చి తులసి బృందావనం దగ్గర బోర్లించండి అని చెప్పారు. భోజన సమయానికి ముందు ఆ బోర్లించిన పాత్రలు అన్నింటినీ తిప్పిపెట్టి వాటి మీద మూతలు వేయండని చెప్పారు. తాము వెళ్ళి ఆ మూసిన పాత్రలన్నింటి మీద తమ అద్భుత హస్తంతో తట్టారు. అక్షయంగా ఉంటుంది, అందరికీ పెట్టండి అని చెప్పారు. ఏం జరుగుతుందో అని కుతూహలంగా భక్తులంతా చూస్తున్నారు. కొందరు భక్తురాండ్రు ఒక్కొక్క పాత్ర మీద ఉన్న మూతను తీస్తూ ఉంటే వేడివేడిగా ఆవిరులు చిమ్ముతూ రకరకాల వంటకాలు గుమగుమలాడుతూ పాత్రల నిండా ప్రత్యక్షమయ్యాయి. ఎంతమందికి ఎంత పెట్టినా ఎంత తిన్నా తరగలేదు. అంత రుచికరమైన పదార్థాలను జన్మలో ఎప్పుడూ తిని ఉండలేదని అందరూ సంతోషపడ్డారు. కాశీ అన్నపూర్ణ అమృత భోజనం పెడుతుంది, అక్షయం చేస్తుంది అని పురాణాల్లో చదివామే కానీ అది ప్రత్యక్షంగా కళ్ళ ముందు జరగడం చూస్తామని ఎవరనుకున్నారు? ఎంత ఆశ్చర్యం! ఆ అద్భుత అక్షయ సృష్టి లీలని అలా కళ్ళారా చూసి అనుభవించి ఆనందించిన ఆనాటి భక్తులంతా ఎంత పుణ్యం చేసుకున్నారో కదా అని విన్నవారంతా సంతోషించారు. పుట్టపర్తిలోని ఎండల వేడికి తట్టుకోలేక ఒకసారి మా 3వ కుమారుడి శంకర్ ముఖం మీద సెకగడ్డలు వచ్చేశాయి. చల్లని ప్రదేశంలో పుట్టి పెరిగిన వారు ఎండ తీవ్రతకి తట్టుకోలేరని అందరూ అంటూ ఉంటే ఇంక మేము ఊరికి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాం. స్వామికి చూపించి మనవి చేశాను. తమ దృష్టిలో పడిన తర్వాత ఇంకా అతనికి వాటి వల్ల బాధేమీ ఉండదని, చూసేందుకు మాత్రమే అలా కనిపిస్తుందని ధైర్యం చెప్పారు. కొంచెం నీటిలో ఆముదము కలిపి రంగరించి గడ్డల మీద రాసి వేడి నీళ్లతో స్నానం చేయిస్తే తగ్గిపోతుందని చెప్పారు. భజన సమయంలో పిల్లవాన్ని పెట్టుకొని నన్ను తమ వెనుక కూర్చోమన్నారు. నేను అట్లే చేశాను. మధ్యలో స్వామి వెనక్కి తిరిగి వాని కేసి చూసి మూతి వంకరగా పెట్టారు. అమ్మా, స్వామి నన్ను వెక్కిరిస్తున్నారు, నేనిక్కడ కూర్చోను అని వాడు లేచిపోతూ ఉంటే, లేచిపోవద్దని కూర్చొని ఇక్కడే కూర్చోబెట్టుకో అన్నారు నాతో. నేను వాణ్ణి కూర్చోమన్నాను. కూర్చున్నాడు. మరి కొంతసేపు పోయాక మళ్ళీ అలాగే వెనక్కి తిరిగి వాని కేసి చూసి మూతి వంకరగా పెట్టారు. ఇలా ఆటలాడుతూ స్వామి అందరికీ నవ్వు తెప్పించేవారు. స్వామి చెప్పిన చికిత్స చేసేసరికి త్వరలోనే వాని ముఖం మీద సెగ్గగడ్డలన్నీ మచ్చుకు ఒక్క మచ్చైనా లేకుండా పూర్తిగా తగ్గిపోయాయి. ఒకసారి బర్మా దేశంలోని రంగూన్ అంటే ఇప్పటి మయాన్మర్
నుండి భక్తుల గుంపొకటి వచ్చింది. వారు కొంతకాలం పాత మందిరంలో ఉండటం సంభవించింది. వారిలో ఒక వృద్ధురాలు పెరియ పురాణం అనే తమిళ పుస్తకం, అంటే ఇది శివలీలలన్నమాట, ఎల్లప్పుడూ చదువుతూ ఉండేవారు. మా అమ్మ ఆవిడ దగ్గరికి పోయి కూర్చుంటే ఆ కథలు చెప్తూ ఉండేవారు. ఒక రోజున ఆవిడ మందిరం వెనుకనున్న స్థలంలో కూర్చొని ఉన్నారు. అక్కడే వరండాలో కూర్చొని ఉన్న స్వామి లేచి వెళ్ళి ఆమె తల మీద చేయి పెట్టారు. ఆమె "స్వామి, స్వామి, ఇదేమిటి స్వామి" అని అరుస్తూ వెంటనే స్పృహ తప్పి పడిపోయారు. స్వామి అలా చూస్తూ మౌనంగా ఉన్నారు. కొంతసేపటికి ఆమె బంధువులు ఆమెను పట్టుకొని లేవదీసి మందిరం లోపలికి తీసుకొని పోయి పడుకోబెట్టారు. ఆవిడకి బాగా తెలివి వచ్చిన తర్వాత అమ్మ ఆవిడ దగ్గరికి వెళ్ళి కూర్చొని, "మీకు ఏమైందండి?" అని అడిగారు. మందిరము, చెట్లు, గుట్టలు, భూమి, ఆకాశము అన్నీ గిర్రున తిరుగుతున్నట్లు అనిపించింది. అనేక దర్శనాలయ్యాయి. అదంతా మీకు చెప్పాలని అనిపిస్తుంది కానీ, ఏదో అంతరికమైన శక్తి చెప్పనీయకుండా నన్ను ఆపుతున్నది అని ఆవిడ సమాధానం చెప్పారు. ఈమెని మీ ఊరికి తీసుకొని పోండి. ఇంకా 1 నెల కంటే ఎక్కువ కాలం జీవించదు అని ఆవిడ బంధువులతో స్వామి చెప్పారు. ఆవిడ పూర్వీకులలో కొందరు యోగులని వారు అమ్మతో అన్నారు. శ్రీరామకృష్ణ పరమహంస సృశించినప్పుడు వివేకానందునికి కలిగిన అనుభవం వంటిదే ఇది అని మా అమ్మ నాకు తర్వాత తెలియపరిచారు. తంతి తపాలా శాఖలో పనిచేస్తూ ఉండిన శ్రీ చక్రవర్తి అయ్యంగార్ అనే భక్తుడు భార్యతో కలిసి తిరుచునాపల్లి నుండి తరచుగా స్వామి దర్శనానికి వస్తూ ఉండేవాడు. వారికి పిల్లలు లేరు. అతని భార్య కుంజమ్మకి పిల్లలంటే ప్రాణం. వచ్చినప్పుడల్లా ఆమె, "స్వామి, నాకొక బిడ్డ కలిగేలా ఆశీర్వదించండి" అని ఎంతగానో ప్రార్థిస్తూ ఉండేది. మిగిలిన భక్తులు కూడా, "ఆమె అంతగా వేడుకుంటున్నది కదా స్వామి, తమరు ఆశీర్వదించరాదా" అనేవారు. "అమ్మా, ఈ జన్మలో నీకు సంతాన యోగం లేదు. అందుచేత మీ ఇద్దరిని నేను చూసుకుంటాను" అని ఒకసారి స్పష్టంగా చెప్పారు స్వామి. వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు. తమకింక పిల్లలు కలుగుతారన్న ఆశ లేకపోవడం చేత, గొప్ప ఆస్తిపరులై ఉండడం చేత ఒక పిల్లవాన్ని పెంచుకుంటే బాగుంటుందనిపించింది వారికి. అట్లే చేసి ఆ దత్తపుత్రుణ్ణి ప్రేమతో సాకడం ప్రారంభించాడు. వాడు పెరిగే కొద్దీ ఇంట్లో దొంగతనం చేయడం, అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడు. వాడి దుర్గుణాలతో, చెడు నడవడికతో ఆ దంపతులు విసిగిపోయారు. ఒక రోజున వాడు విల్లు విడిచి పారిపోయాడు. మనశ్శాంతి కోసం శ్రీ సత్యసాయి బాబా వారి పూజలు, భజనలు శ్రద్ధగా చేసుకుంటూ కాలక్షేపం చేసేవారు. ఒకరోజు పొద్దున్న ఉపాహార సమయంలో కుంజమ్మ కంచములో ఒక దోస పెట్టి తెచ్చి భర్తకిచ్చింది. మళ్ళీ మరో దోస తెచ్చేటప్పుడు గడప తన్నుకొని కింద పడిపోయి మరణించింది. భర్త చాలా దుఃఖించాడు. కర్మ పూర్తి చేసి తనకున్నదంతా తీసుకొని పుట్టపర్తి వచ్చాడు. అతనిని స్వామి ఇంటర్వ్యూకు పిలిచారు. ఆయన జరిగిందంతా స్వామికి మనవి చేసుకొని అంతా స్వామికి అర్పించాడు. స్వామి, నా ఖర్చుల కోసం 2000 రూపాయలు బ్యాంకులో వేశాను అని చెప్పాడు. ఆ డబ్బు కూడా మీకు అవసరం లేదు అన్నారట స్వామి. ఆయనకు ఆ మాట అర్థం కాలేదు. అక్కడే షెడ్డులో ఉన్న మా అమ్మను చూసి పలుకరించారు. చాలా కాలానికి చూడడం చేత ఆయనతో అమ్మ ఆప్యాయంగా మాట్లాడారు. ఆయన జరిగినదంతా అమ్మతో చెప్పి స్వామి అన్నమాట కూడా చెప్పారు. అమ్మకు దాని అర్థం తెలిసింది కానీ ఆయనకు చెప్పలేదు. కొన్నాళ్ళుండి ఆయన ఊరికి వెళ్ళిపోయారు. నెల రోజుల తర్వాత ఆయన తెల్లవారుజామున జపము చేసుకుంటూ చనిపోయారన్న వార్త వచ్చింది. మీ ఇద్దరినీ నేను చూసుకుంటాను అని వారికి మాట ఇచ్చిన ప్రకారంగానే ఏ బాధ లేకుండా వాళ్ళు కడతేరేటట్లు చేశారు స్వామి. వినాదైన్యేన జీవనం సునాయాసమరణం వారికి స్వామి కృపతో ఈ విధంగా లభించాయి. మా పెదనాన్న అంటే మా మామకి అక్కగారి భర్త కళ్యాణ వరదయ్య ముక్కోపి, పరమ నాస్తికుడు. భార్య దేవుని దగ్గర దీపం వెలిగిస్తే ఒత్తులు లాగేసి దీపాలు వెలిగించి నూనె వృధా చేయవద్దని భార్యతో చెప్పేవారు. ఆయన రైల్వే శాఖలో పనిచేసేవారు. తరచుగా బదిలీలు అవుతూ ఉండేవి. ఎవరితోనూ ఎక్కువగా మాటలాడేవారు కాదు. చక్కెరవ్యాధి రావడం వల్ల రాగిపిండి తప్ప వేరే ఏది తినేవారు కాదు. చాలా కట్టుదిట్టంగా పథ్యం చేసేవారు. అందుచేత ఎక్కడికి పోయినా పిండికెలికే కర్రని వెంటబెట్టుకొని పోవలసి వచ్చేది భార్యకు. అనారోగ్యానికి తోడు సాధింపుల వల్ల ఇంటిలోని వారంతా, ముఖ్యంగా భార్య,
చాలా కష్టానికి గురి కావలసి వచ్చింది. అటువంటి సమయంలో ఒకసారి మా అమ్మ వారి ఊరికి వెళ్ళారు. అప్పుడు వారు తమిళనాడులోని జోలార్పేటలో ఉండేవారు. అమ్మ రాత్రంతా శ్రీ సత్యసాయి బాబా వారి మహిమలను గూర్చి అక్కతో చెప్పారు. అక్క తాను పడుతూ ఉండిన కష్టాలను చెల్లెలతో చెప్పుకొని ఏడ్చారు. ఇదంతా వింటూ ఉండిన పెదనాన్న తెల్లవారాక మా అమ్మని అడిగి వివరాలన్నీ సేకరించుకున్నారు. ఓం శ్రీ సాయిరామ్. తర్వాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.